మెగాస్టార్ చిరంజీవి, త్రిష కాంబినేషన్లో వస్తున్న 'విశ్వంబర' సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ మూవీ గేమ్ చేంజర్ రేస్లో ఉండడంతో వాయిదా వేశారు. ఇక ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. త్వరలోనే ఈ చిత్రం నుండి మొదటి పాటను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే టీజర్ విడుదల చేయగా ఇప్పుడు ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఎంఎం కీరవాణి అద్భుతమైన మాస్ ట్యూన్ ఇచ్చాడట. ఈ సాంగ్లో చిరు మాస్ స్టెప్స్ వేశాడట. దాంతో ఈ సాంగ్ మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి. త్వరలోనే మొదటి పాట అప్డేట్ రానుంది. మే 9న 'విశ్వంబర' మూవీని రిలీజ్ చేయబోతున్నారని టాక్ వినిపిస్తుంది. మెగాస్టార్ ఇండస్ట్రీ హిట్ కొట్టిన సినిమా 'జగదేక వీరుడు అతిలోక సుందరి' మూవీ ఆ డేట్నే రిలీజ్ అయింది. ఈ సినిమా రిలీజ్ అయిన మే 9నే 'విశ్వంబర' కూడా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట మూవీ మేకర్స్. యువి క్రియేషన్స్ బ్యానర్లో బింబిసారా దర్శకుడు వశిష్ఠ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం 'విశ్వంబర' మూవీ షూట్ కంప్లీట్ అయి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. 'జగదేక వీరుడు' సినిమా వచ్చి దాదాపు 35 సంవత్సరాలు అవుతుండడంతో సెంటిమెంట్గా అదే రోజు 'విశ్వంబర' మూవీని ప్రేక్షకుల ముందుకు తేవాలని అనుకుంటున్నారట. మరోసారి సోషియో ఫ్యాంటసీ కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో 'విశ్వంబర'పై ఫ్యాన్స్లో అంచనాలు భారీగా ఉన్నాయి. మే 9న రిలీజ్ చేస్తారా లేదా అనేది చూడాలి మరి. ఇటీవల వచ్చిన గ్లిమ్స్ పై మాత్రం గ్రాఫిక్స్ బాగోలేవని విమర్శలు వచ్చాయి. దీంతో మూవీ యూనిట్ గ్రాఫిక్స్ పై మరింత వర్క్ చేస్తుంది. దీనికోసం ముందుగా ఒప్పందం చేసుకున్న గ్రాఫిక్స్ కంపెనీని కూడా మార్చేశారని సమాచారం. ఈ సినిమాలో త్రిష, అషికా రంగనాథ్ హీరోయిన్స్ గా నటిస్తుండగా చిరంజీవికి చెల్లెళ్లుగా మరో 5 హీరోయిన్స్ నటిస్తున్నారు. దీంతో ఈ సినిమా సిస్టర్ సెంటిమెంట్ తో పాటు సోషియో ఫ్యాంటసీ కథాంశంతో ఉండబోతుందని తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి చివరగా బోలా శంకర్ సినిమాతో రాగా ఆ సినిమా పరాజయం పాలైంది. మరి 'విశ్వంబర'తో వచ్చి మళ్ళీ 'జగదేక వీరుడు అతిలోక సుందరి' లాంటి పెద్ద హిట్ కొడతాడేమో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.